తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 9వ తేదీ అన్నదాత పోరులో రైతులు భారీగా పాల్గొనాలని మాజీ వైసీపీ ఎమ్మెల్యే కలిమేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వం అందించిన రైతు భరోసా ప్రోగ్రాం ప్రస్తుతంలో సరిగ్గా రాలేదని పేర్కొన్నారు. ర్యాలీ ద్వారా ఆర్డీఓకు సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. రైతుల హక్కుల కోసం వైసీపీ తరపున శక్తివంతంగా పోరాడతామని చెప్పారు. అనేక రకాలుగా మోసాలు మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అయితేనేమి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతుకి ఏ రకంగా ప్రభుత్వం దగ్గరగా తీసుకొచ్చి పరిపాలన చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సూపర్ సిక్స్ అని చెప్పి అనేక రకాలుగా మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలో కూర్చున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపిస్తే అప్పుడు ఆ పథకము కాస్త కూస్తో విధులిచ్చడము సూపర్ సిక్స్ అయిపోయింది, మంచి పరిపాలన చేస్తున్నామని చెప్పడం ఆయనకు ఆయనవాయితీగా జరుగుతూ పోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకి అందరికీ చేతులు జోడించి ఈ కార్యక్రమం మనము దిగ్విజయం చేస్తే ప్రతి ఒక్క రైతుకి మేలు జరుగుతుంది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేలు జరుగుతుంది. ఎందుకు కార్యకర్తకు మేలు జరుగుతుంది అంటే గడిచిన 1.5 సంవత్సరంలో మన కార్యకర్త ఎంత ఇబ్బంది పడ్డారు. రైతులకి అందుబాటులో యూరియాని ఇవాళ ఒడ్లకి 1,300 రూపాయలు పడిపోయినాయి. ఈరోజు ఒడ్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ క్రాప్ బుక్ చేసి 2 క్రాపుల ఒడ్లని 1,750 రూపాయలతో కొనుగోలు చేస్తే 2,100 దాకా అయిపోయినాయి. ఈరోజు మార్కెట్లో 1,300కి ఒడ్లు కొనే నాదుళ్ళాడు. రైతు పరిస్థితి అన్ని పంటల్లో అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం దండగా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాజశేఖర గారి ప్రభుత్వాలైనా ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా అక్కడ చెప్తే ఆ కేసుకుల్లో రికార్డ్ చేస్తే ఇంటికే ఇచ్చే కార్యక్రమాలు. అంటే ముందస్తుగానే మనం ప్రొక్యూర్ చేసి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామను. 5 సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఎరువుల గురించి కానీ మరి పురుగుల మందుల గురించి కానీ యూరియా గురించి కానీ ఇబ్బందుల పరిస్థితి లేదు. కావాలంటే గ్రామాల్లో వాళ్ళ ఇంటికే తీసి లారీలతో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల్ని గాలికి వదిలి రైతులకి